పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? ఈ పాలమూరు గత 10 ఏళ్ళ ఎక్కడన్నా మాట్లాడినావా రేవంత్ రెడ్డి? పాలమూరు గురించి ఎక్కడన్నా ముచ్చట తీసినవా? పాలమూరు గురించి డెవలప్మెంట్ కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమి కొట్టా మాకు తెలియదా? మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదా? పాలమూరు బిడ్డలకు తెలియదా? ఈ రోజు వచ్చేసేమో ఒకటే మాట, పాలమూరు పాలమూరు పాలమూరు. అటు కాకుండా ఇటు కాకుండా అటు, అంతే జుట్టు లేకుంటే కాళ్ళు. ఈసారి మధ్యలో కూడా పట్టుకుంటాను అనుకోండి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు. కాంగ్రెస్ పైన గెలవాలి కాంగ్రెస్, నేను ఒప్పుకుంటా. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, బరాబర్ రావాలి. నేను దానికి బరాబర్ సపోర్ట్ చేస్తా. సోనియా గాంధీకి చేస్తా, రాహుల్ గాంధీకి చేస్తా, అందరికి చేస్తా. బట్ 5 నెలల్లోనే చుక్కలు చూపెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని నా అభిప్రాయం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అభిప్రాయమే. ఎన్నికల ప్రజా సభల్లో సీఎం వ్యాఖ్యలు అయితే ముచ్చటైందంటే, ఇక రేవంత్ రెడ్డి